హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అభి నోటితోనే నిజాన్ని బయట పెట్టేలా చేసిన రోషిని స్వరాయే తన కన్న తల్లి అని తెలుసుకుని ఊహించని నిర్ణయం తీసుకున్న బాబీ. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక స్వర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనుకున్నాను. బాబీ ఖచ్చితంగా అక్కడికి వెళ్తే నిజం తెలుస్తుంది అనుకున్నాను. కానీ అభి సార్ ఈ ప్లాన్ అమలవ్వకుండా చేశారు. నేను ఏం చెయ్యాలి అంటూ స్వర అయితే బాధపడుతూ ఉంటుంది. నువ్వు బాధపడకమ్మా, ఖచ్చితంగా నిజం తెలిసే రోజు వస్తుంది. నిజం తెలిసే రోజు వచ్చినప్పుడు ఎవ్వరూ కూడా బాబీ నిజం తెలుసుకోకుండా ఆపలేరు. నిజం తెలిసిన వెంటనే బాబీ నిన్ను వదులుకోలేడు. ఎందుకంటే అమ్మ అంటే ఎంత ప్రేమో తెలిసింది కదా బాబీకి అంటూ ఇక చెప్తూ ఉంటుంది లావణ్య. మరొక వైపు అభి అయితే రోషిని దగ్గరికి అయితే వస్తాడు. ఇక రోషిని రోషిని అని కోపంగా అయితే పిలుస్తాడు. ఇక ఇంతలో రోషిని రాగానే గన్ గురిపెట్టి అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అనగానే ఇంతలో అక్కడికి బాబీ అయితే వచ్చేస్తాడు. ఏమైంది అబ్బాయి, ఏం జరిగింది, ఏం చేస్తున్నావు అంటూ అనగానే ఈ రోషిని కన్న తల్లే కాదు, తను నాటకాలేస్తుంది, నిజం చెప్పు, బాబీకి నిజం చెప్తావా లేదా అంటూ ఇక అభి అయితే రోషినిని అడుగుతూ ఉండగా, ఆగబ్బాయి ఏం చేస్తున్నావు, నువ్వెందుకు మా అమ్మని గన్ గురిపెట్టి నిజం చెప్పమని అడుగుతున్నావు? మరి తను నా కన్న తల్లి కాకపోతే నా కన్న తల్లి ఎవరు? నువ్వే నిజం చెప్పు అంటే నాతో అబద్ధం చెప్పి నన్ను మోసం చేసావంటూ అనంగానే నిజం చెప్తావా లేదా అంటూ ఇక అభి అనంగానే ఇంతలో రోషిని అయితే చెప్తూ ఉంటుంది, నిజం చెప్తాను, తర్వాత అది ఎదుర్కొనే శక్తి నీకుంది అంటే పర్వాలేదు, లేకపోతే నువ్వే నష్టపోతావు, అది గుర్తుపెట్టుకో అంటూ రోషిని అంటూ ఉంటుంది. నేనే నష్టపోతానా, నేను నష్టపోవడం ఏంటి అంటూ ఇక అనంగానే ఏమీ లేదు, నువ్వు చేసిన ప్రతి పని నాకు తెలుసు. నువ్వు నీ భార్య పట్ల ఎంత దుర్మార్గంగా ప్రవర్తించావో, నువ్వు ఎన్ని మోసాలు చేశావో అన్నీ నేను తెలుసుకున్నాను. అవన్నీ కూడా బయట పెట్టమంటావా అంటూ ఇక రోషిని అనంగానే ఆ మాటకి అభి అయితే ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా నువ్వు అనేది, ఇక్కడ చూస్తే అబ్బాయి నువ్వు నా కన్న తల్లి కాదు అంటున్నాడు, నువ్వు చూస్తే అబ్బాయి ఎన్నో మోసాలు చేశాడు, అవి బయట పెడతాను అంటున్నావు. ఏం జరుగుతుందమ్మా, అసలు నాకేమీ అర్థం కావడం లేదు. ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు? నువ్వు నా కన్న తల్లివని నేను ఎంతగానో ఆనందపడ్డాను, ఎంతగానో ఉప్పొంగిపోయాను. ఇప్పుడు మీ మాటలు చూస్తూ ఉంటే నాకు అసలు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. ఎందుకు నా మనసుని ఇలా బాధ పెడుతున్నారు అంటూ బాబీ అయితే అనంగానే ఇంతలో ఇక అభి అయితే చెప్తూ ఉంటాడు, చూసావా నీ కారణంగా పసిబిడ్డ ఎంత బాధపడుతున్నాడో, నువ్వెందుకు వాణ్ణి అలా బాధపడేలా చేస్తున్నావు? ఇప్పటికైనా నిజాన్ని బయట పెట్టు అంటూ ఇక అనగానే సరే నేను నిజాన్ని బయట పెడతాను, కానీ చెప్పాను కదా, నేను బయట పెట్టవలసి వస్తే మొత్తం ప్రతి విషయం కూడా సాక్ష్యాలతో సహా బాబీ ముందు నిరూపిస్తాను. అదే నీ అంతట నువ్వు తన కన్న తల్లి ఎవరో చెప్తే ఈ సమస్యలన్నీ నీకుండవు అంటూ ఇక రోషిని అనంగానే ఇక అభి అయితే చేసేదేమీ లేక, నన్ను క్షమించు బాబీ, నువ్వు నీ తల్లిని చూడాలని బాధపడుతూ ఉంటే నేను నీ బాధ చూసి తట్టుకోలేక ఈ రోషిని ఫోటో దొరికితే నీకు చూపించాను, కానీ నిజానికి నీ కన్న తల్లి ఈ రోషిని కాదు అంటూ చెప్పంగానే, మరి ఈ రోషిని కాకపోతే నా కన్న తల్లి ఎవరో చెప్పు అబ్బాయి, ఎందుకు అబ్బాయి నన్ను ఇంత మోసం చేస్తున్నావు? నేను ఎప్పుడూ కూడా నీతో ఎంతో ప్రేమగా ఉండేవాణ్ణి, ఈ ప్రపంచంలో నాకంటూ గొప్పగా ప్రేమించే నాన్నున్నాడని ఎంతో పొంగిపోయేవాణ్ణి, కానీ నన్ను అమ్మ విషయంలో ఇంత దారుణంగా ఎలా మోసం చేయగలిగావు?
ఇంత దారుణంగా ఎలా నన్ను నయవంచన చేయగలిగావు? నేను నా కన్న తల్లిని చూపించమనే కదా నిన్ను అడిగింది. ఇప్పుడేమో ఈవిడ ఫోటో చూపించి ఈవిడ నీ కన్న తల్లి అని చెప్పి ఈవిడ్ని కలుసుకుని అమ్మ అని నోరారా పిలిచి ఆ ప్రేమ పొందాలి అనుకునేటప్పటికీ నువ్వేమో తను నా కన్న తల్లి కాదు అని చెప్తున్నావు. ఇప్పుడైనా నిజమైన అసలైన నా కన్న తల్లిని చూపిస్తావా? లేకపోతే నీ చేతికి దొరికిన వేరే ఫోటో తీసుకువచ్చి ఈవిడే నీ కన్న తల్లని చెప్తావా? ఏంటబ్బాయి, నన్ను ఎందుకింత మోసం చేయాలనిపించింది? నేనంటే నీకు ప్రాణం కదా, మరి ఎందుకు నన్ను ఇంత దారుణంగా మోసం చేశావు అంటూ బాబీ అయితే అనేసరికి బాబీ అడిగే ప్రతి ప్రశ్నకి అభి దగ్గర అయితే సమాధానం ఉండదు. ఇక బాబీ అడిగిన ప్రశ్నలకి ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు అభి. నీ బాధ ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు ఒట్టేసి చెప్తున్నాను, నీ మీద ఒట్టు, నీ కన్న తల్లి ఎవరో కాదు. నువ్వు అమ్మాయి మేడం అంటూ తిరిగావే స్వర, తనే నీ కన్న తల్లి. తనకి నాకు మధ్య ఎన్నో గొడవలు వచ్చాయి, అందుకనే మేమిద్దరం దూరం అయిపోయాము. నిన్ను నా సొంతం చేసుకున్నాను. ఇప్పుడు నువ్వు తన బిడ్డవని తెలిసి కూడా తను నీ దగ్గరికి రాలేదు. నీ కన్న తల్లికి నీ మీద ప్రేమే లేదు అంటూ ఇక అభి అయితే అనంగానే నేను వచ్చాను అభి సార్ అంటూ ఇక స్వర అయితే ఎంట్రీ ఇస్తుంది. ఇక స్వరాన్ని చూడగానే అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఈ నిజం తెలుసుకున్న బాబీ కూడా ఏమీ అర్థం కాని అయోమయ పరిస్థితులు అయితే పడిపోతాడు. ఇక స్వరాన్ని చూసి ఇక స్వర దగ్గరికి వెళ్ళి నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు? నేను ఎవరో తెలియనప్పుడు, నేను ఆ జాను కొడుకునే అని అనుకున్నప్పుడు ఎంతో ప్రేమగా చూసిన నువ్వు నేను నీ కన్న కొడుకుని అని తెలిసినప్పుడు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు? ఎందుకు నన్ను ఇంత బాధ పెట్టావు అంటూ బాబీ అడుగుతూ ఉంటాడు. లేదు నాన్న, నేను నిన్ను వదులుకోలేదు. నీ మీద ప్రేమ చంపుకోలేక ఇంటికి వస్తే మీ అబ్బాయి రానివ్వడని తెలిసి నీకు దూరంగా ఉండలేక నేను కన్న తల్లి వేషంలో రోజు నీ దగ్గరే ఉంటూ నీ ఆలన పాలన చూస్తున్నాను కదా. నేనే నీ అమ్మని, నీ కన్న తల్లి వేషంలో వచ్చింది నేనే అంటూ ఇక స్వర అనగానే ఆ మాటకి ఇక అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి అభి సార్, నేను కన్న తల్లి వేషంలో రావడం ఏంటి అనుకున్నారా? ఏం చెయ్యమంటారు? మీరు ఎంతగానో మోసం చేశారు, నన్ను ఎంతగానో బాధ పెట్టారు. నా బిడ్డని ఎలా కలుసుకోవాలో అర్థం కాలేదు, నా బిడ్డని ఎలా దగ్గర చేసుకోవాలో, నా బిడ్డ ప్రేమ ఎలా పొందాలో కూడా తెలియలేదు. అందుకనే నేను తప్పనిసరి పరిస్థితిలో కన్న తల్లి వేషంలో నా బిడ్డ దగ్గరికి రావలసిన పరిస్థితి వచ్చింది. నా బిడ్డని ఎంతో ప్రేమగా చూసుకుని వాడికి గోరు ముద్దలు తినిపించాలి అనుకున్నాను. ఆ కోరిక తీర్చుకున్నాను. మీరు ఒక పసిబిడ్డని ఎంతగా మోసం చేసి బాధ పెట్టారో ఒక్కసారి వాడి కళ్ళల్లోకి చూడండి, మీకే అర్థమవుతుంది అంటూ స్వర అనంగానే బాబీ అయితే ఇక అభితో అంటూ ఉంటాడు. అవును, నేను ఎంతగానో బాధపడ్డాను. నన్ను అబ్బాయి ఎంతగా మోసం చేస్తాడు అనుకోలేదో. ఇప్పుడు చెప్తున్నాను, నేను ఇక మీదట నా కన్న తల్లి స్వర దగ్గరే ఉంటాను. నేను అబ్బాయి దగ్గర ఉండను, నేను అమ్మాయి మేడం దగ్గరే ఉంటాను అంటూ ఇక బాబీ అయితే ఊహించని నిర్ణయమే తీసుకుంటాడు. ఇక ఆ నిర్ణయానికి అభి అయితే షాక్లో ఉండిపోతాడు. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.